అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో స్కంద షష్ఠి రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, ముఖ్యంగా చాలా మంది వివాహం కాని వాళ్ళు వివాహం అవ్వలేదు అని బాధపడుతూ ఉంటారండి। అలానే సంతానం లేని వాళ్ళు, అలానే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, భూ వివాదం ఏదైనా సరే సొంత ఇంటి విషయం గురించి బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ స్కంద షష్ఠి రోజున మీరు కొన్ని పరిహారాలు అనేటివి చేస్తే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని అయితే చూస్తారండి। ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి। మనకి ఈ స్కంద షష్ఠి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్షం షష్ఠి తిథిన మనము స్కంద షష్ఠి రోజునైతే జరుపుకుంటామండి। ఈ స్కంద షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని, కార్తికేయ షష్ఠి అని, స్కంద షష్ఠి అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారండి। ఈ రోజు సాక్షాత్తు కార్తికేయుడు ఉద్భవించిన రోజు అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి। సాక్షాత్తు శివరేతస్సు నుంచి వెలువడినటువంటి కార్తికేయుడు భూమి మీద కృతికా నక్షత్రంల గర్భంలో దాల్చి వారు ఒక పొదల చాటున ఈ రోజున కార్తికేయుడిగా ఉద్భవించి తేజవంతుడయ్యాడు అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి। సుబ్రహ్మణ్య షష్ఠి వెనుక ఉన్నటువంటి చరిత్ర అనేది నేను మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను। ఖచ్చితంగా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి జననం ఎలా జరిగింది, ఆయన వివాహం ఎలా జరిగింది, ఆయన తారకాసురుని ఎలా వధించారు, ఇలా ఈ చరిత్రలు అనేటివి మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే మంచి పుణ్యం అనేది కలుగుతుందండి। అంతేకాదండి, ఈ స్కంద షష్ఠి రోజున వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిగింది కూడా ఈ స్కంద షష్ఠి రోజేనండి। అందుకేనండి చాలా దేవాలయాలలో సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజలు అనేటివి జరుపుతూ ఉంటారండి। మరి కొన్ని దేవాలయాలలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి వివాహం అనేది కూడా జరిపిస్తూ ఉంటారండి। అంతేకాకుండా చాలా దేవాలయాలలో సర్పదోష పూజలు, విశేషమైనటువంటి అభిషేకాలు, అలానే కుజదోష నివారణకి ఇలా ఆలయాలలో సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి। సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా సరే, గొడవలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా సరే వాటన్నిటి నుంచి గట్టెక్కుతారండి। అలానే ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతానం జరుగుతుంది। అలానే కుజదోషాలు, నాగదోషాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ విముక్తి అనేది కలుగుతుందండి। ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఈ స్కంద షష్ఠి రోజున పూజించండి। ఒకవేళ మీరు ఇంట్లో కనుక పూజ చేయలేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళినా కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి। మీరు ఒకవేళ ఇంట్లో కనుక పూజ చెయ్యాలి అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే ఫోటో కానీ, లేదా విగ్రహం ఉంటే విగ్రహము, మరి కొంతమంది స్కంద షష్ఠి దీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి, ఆ దీపాన్ని కూడా మీరు వెలిగించుకోవచ్చండి। ఈరోజు చాలా శక్తివంతమైన మహిమాన్వితమైన రోజు అండి। సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈరోజు మీరు ఎవరైనా సరే 99% మీరు పూజ చేయడానికి ప్రయత్నించండి। ఎందుకంటే పూజ చేసిన తర్వాత ఫలితాలు అనేటివి చాలా అద్భుతంగా వస్తాయండి। పిలిస్తే పలికే దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అండి। చాలా మందికి ఇప్పటికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇలవెల్పుగా ఉన్నారండి। మా ఇంటికి కూడా, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇంటి దేవుడు అండి। మాకు అమ్మ వాళ్ళకి మొదటి ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత వెంకటేశ్వర స్వామి అండి। మా ఇంట్లో సరే ఎప్పుడు ఏ పూజ జరిగినా సరే చిన్నపిల్లలకు వెంట్రుకలు తీయడం కానీ ప్రతిదీ కూడా ఫస్ట్ మేము పుట్ట దగ్గరికి వెళ్ళి వెంట్రుకలు తీయడము, పుట్ట దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే వివాహం జరిగినా కూడా మొదటగా పెళ్లి కార్డు అనేది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టే మేము పూజిస్తామండి। చాలా పవర్ఫుల్ దేవుడు అండి। నేనైతే నా నమ్మకంతో చెప్తాను, ఏదైనా సరే చిన్నపిల్లలు బాధపడుతూ చెవు నొప్పితో కానివ్వండి, ఏదైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట మన్నుని మీరు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కనుక పూస్తే ఖచ్చితంగా వాళ్ళకి పూర్తిగా నయం అవుతుందండి। మీ ఇంట్లో కనుక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అనేది లేకపోయినా సరే పర్లేదండి, మనకి శివ పరివారము అనే ఒక ఫోటో అనేది ఉంటుందండి। శివ కుటుంబం మొత్తం పార్వతీదేవి, వినాయకుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి ఫోటో అనేది ఉంటే మీరు ఖచ్చితంగా తెచ్చుకొని పూజ అనేది చేసుకోండి। పూజలో మీరు విశేషంగా రకరకాల దీపాలు అనేటివి కూడా పెట్టుకోవచ్చండి। స్కంద షష్ఠి దీపం అనేది కూడా ఇప్పుడు మార్కెట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది। ఈ వీడియోలో నేను ఒక చిన్న పరిహారాన్ని అయితే చెప్తానండి। ఈ విధంగా మీరు దీపం కనుక పెడితే మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయండి।
ముందుగా మీరు 2 ప్రమిదలు అయితే తీసుకోవాలండి. ఈ 2 ప్రమిదల నిండా మీరు ఉప్పు అనేది కల్లు ఉప్పు కానీ లేదా సాల్ట్ కానీ మీరు ఏ ఉప్పు అయినా సరే మీరు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అందులో ఒక ప్రమిదలో 6 మిరియాలు, ఇంకొక ప్రమిదలో 6 మిరియాలు వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైన మరొక ప్రమిద అనేది పెట్టుకోవాలండి. మరొక మట్టి ప్రమిద కానీ మరొక ఇత్తల ప్రమిద ఏదైతే మీ దగ్గర ఏది ఉంటే ఆ ప్రమిదను పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 2 వెండి ప్రమిదలను అయితే తీసుకున్నానండి. ఈ దీపాలను కేవలం ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలండి. వీలున్నంత వరకు మీరు ఆవు నెయ్యితోనే వెలిగించడానికి ప్రయత్నించండి. ఇలా ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత మనము ఒత్తులు అనేటివి వేసుకోవాలండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతో పూజ, అలానే మనము ఎర్రని దుస్తులు ధరించి పూజ చేయడం చాలా మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేక ప్రియుడండి. కాబట్టి ఈయనని పాలతో కానీ ఆవు నెయ్యితో కానీ ఆవు పెరుగుతో కానివ్వండి, తేనెతో, వీటన్నిటితో పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా పొంగిపోతాడట అండి. కాబట్టి ఈరోజు ప్రతి దేవాలయాలలో కూడా ప్రతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకాలు అనేటివి విశేషంగా జరుపుతారండి. ఒకవేళ మీరు ఇంట్లో కనుక చేయలేకపోయినా సరే ఏదైనా దేవాలయంలో మీరు అభిషేకానికి మీరు డబ్బులు అనేటివి కూడా మీరు విరాళంగా చేసి, లేదంటే మీరే స్వయంగా పాల ప్యాకెట్లు అవన్నీ తీసుకొని దేవాలయాలలో మనకి నాగశిలలు అనేటివి ఉంటాయి కదండి, ఆ శిలలకు మీరు అభిషేకం అనేది చేయొచ్చండి. ఇలా చేయడం వలన మీ జాతకంలో కుజదోషం ఉన్నా కూడా నెరవేరుతుందండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి దానిమ్మ గింజలతో అభిషేకం చేస్తే చాలా ఇష్టమట అండి. గంధం, పాలు, విభూది వీటన్నిటితో అభిషేకం చేసినా కూడా చాలా మంచిదండి. మీరు ఇలా పూజ అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి మీరు సంకల్పం చెప్పుకొని, మీకు షోడశోపచార మంత్రాలు తెలిస్తే పూజ అనేది చేసుకోండి. లేదా మీరు ఏదైనా పుష్పాలతో మీరు అష్టోత్తర శతనామావళి పూజనైతే చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను ఒక పరిహారాన్ని అయితే తెలియచేయాలి అని అనుకుంటున్నానండి. అదేంటంటే, సంతానం లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. మీరు సంవత్సరానికి వచ్చేటువంటి ఈ స్కంద షష్ఠి రోజున వీలైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఈరోజు కావడి ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ కావడి ఉత్సవం అనేది మీరు ఖచ్చితంగా ఆ ఉత్సవంలో పాల్గొనండి. ఒకవేళ మీరు ఇంట్లో నుంచే మీరు కావడి అనేది మోసుకొని వెళ్ళి దేవాలయానికి వెళ్ళి మీరు కావడిని సమర్పించాలి అని అనుకొని మొక్కుకున్నా కూడా మీకు సంతానం అనేది జరుగుతుందండి. రేపైతే మనకి స్కంద షష్ఠి అనేది వస్తుంది కదా అండి. కాబట్టి ఈ స్కంద షష్ఠి రోజున మీరు ఈ విధంగా మీరు కళ్యాణం చూసినా, కావడి ఉత్సవంలో పాల్గొనినా, మీరు తులాభారం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి. ఈ తులాభారంలో కూడా మీరు సేవ అనేది పాల్గొన్నా కూడా మీకు సంతానం అనేది శీఘ్రంగా లభిస్తుందండి. ఇంకా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున నిమ్మకాయ డొప్పలు అనేటివి ఉంటాయి కదండి. ఒక నిమ్మకాయని మనం కట్ చేస్తే 2 డప్పలు అనేటివి వస్తాయి కదండి. అందులో ఒక డప్పాను తీసుకొని కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ పువ్వొత్తి వేసి దీపం అనేది వెలిగించి మన పుట్ట దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా 9 కానీ 11 ప్రదక్షిణలు అనేటివి చేయాలండి. ఈ విధంగా మీరు 12 నెలల కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే పూర్తిగా మీ ఆరోగ్యం అనేది పుట్ట దగ్గరికి వెళ్ళి మీరు పూజలు అనేటివి చేసుకోండి. మీరు ఉపవాసం ఉండి చేయాలి అనేది ఏం లేదండి. ఎందుకంటే అనారోగ్యం పోవాలి అని మనం పూజలు అనేటివి చేస్తున్నాం కాబట్టి మీరు ఉదయాన్నే పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక 3 చుట్లు అనేటివి తిరిగి అలానే మీరు ఈ దీపం అనేది వెలిగించి రండి. ఇదంటే ఏం పెద్ద అంత కష్టమేం కాదు కదండి. ఈజీగా మీరు ఒక దీపం అనేది వెలిగించి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు లేదా నాగేంద్ర స్వామి అష్టోత్తరాలు అనేటివి పుట్ట దగ్గర పఠించి, పుట్ట దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధమైన పరిహారాలు అనేటివి మీరు స్కంద షష్ఠి రోజు కనుక మీరు చేస్తే ప్రారంభిస్తే ఖచ్చితంగా మీకు సంవత్సరం తిరిగేసరికి మీకు ఎలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ పూజ చేస్తారో అలాంటి సమస్యలన్నీ శీఘ్రంగా మీకు తొలగిపోయి మీకు మంచి పరిపూర్ణమైనటువంటి జీవితం అనేది వస్తుందండి.